ఇంటర్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. ఫలితాలైతే వెల్లడిపై ఇంటర్ బోర్డు కసరత్తును ముమ్మరం చేసింది. సో ఇలా రాసిన వారిని అయితే మేము దాదాపు పాస్ చేశామని అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మనకు బోర్డు వర్గాలు కానివ్వచ్చు, అట్లాగే ఇప్పుడు పేపర్ కరెక్షన్ అనేది కూడా ఏ విధంగా జరుగుతుంది, ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఎలా రాసిన వారిని పాస్ అనేది బార్డర్ పాస్లో కూడా చేశారా లేదా అనేది కూడా మీకు వివరిస్తానన్నమాట. సో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే అత్యంత ప్రాధాన్యకరంగా రికార్డు సమయంలో ఫలితాలను అయితే విడుదల చేసేందుకైతే అధికారులు పక్కా హస్తంలో అయితే ముందుకు వెళ్తుండరు. కీలక తేదీలు ఇవే అన్నమాట. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జవాబు పత్ర మూల్యాంకనం, స్పాట్ వాల్యులేషన్ చేరవేగంగా జరుగుతుంది. ఏప్రిల్ 3న చూసుకున్నట్టయితే వాల్యులేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని అయితే లక్ష్యం పెట్టుకుందన్నమాట. ఏప్రిల్ 3వ తారీఖు అయితే మళ్ళా తర్వాత ఏప్రిల్ 4 నుంచి 6వ తేదీలోపు ఈ మధ్యలో చూసుకున్నట్టయితే డీకోడింగ్ అండ్ కోడింగ్ చూసుకున్నట్టయితే మరియు కోడింగ్ డీకోడింగ్ సాంకేతిక తనిఖీలు చూసుకున్నట్లయితే ఏప్రిల్ 8 లేదా 9వ తేదీలోపు అయితే ఫలితాలు విడుదల అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుబాటును బట్టి ఇక్కడ మనకు బోర్డు ఒక తేదీని అయితే ఖరారు చేయనుంది. మొత్తానికి ఏప్రిల్ 10వ తేదీలోపు అయితే విద్యార్థుల చేతికి అయితే మార్కులు అయితే అందనున్నాయి అన్నమాట. సో రిజల్ట్స్ ఇట్లా విడుదల చేసిన వెంటనే మీ అందరికీ కూడా నేను ముందుగా తెలియజేస్తాను అనమాట. సో ఇక్కడ మనకు పాస్కి సంబంధించి కూడా ఎవరిని ఎక్కువ పాస్ చేశారు అనేది కూడా మీకు చూపిస్తాను అనమాట. సో చాలామంది అయితే క్వశ్చన్స్ అటెంప్ట్ చేయని వారిని అందరూ కూడా ఫెయిల్ చేయడమే జరిగింది. కొంతమంది చూసుకున్నట్టయితే సార్ నన్ను పాస్ చేయండి, ఇలా మాకు అమ్మ నాన్న లేరు, ఇలా కూడా చాలామంది అయితే రాసి అలా అంటే ఖాళీగా చూసుకున్నట్టయితే ఆన్సర్ షీట్ అనేది వదిలేసి రావడమే అడిగిందనమాట. ఆన్సర్ షీట్లో కూడా మనకి ఏం ఫిలప్ చేయడం వల్ల అలాంటి వారిని మేము ఎలా పాస్ చేయాలి అక్కడ పైన అధికారులు అయితే చెక్ చేస్తారనమాట. సో సిస్టమ్ ఆటోమేటిక్ అక్కడ మనకు చూసుకున్నట్టు డిటెక్టెడ్ అయితే అని అయితే తెలియజేయడమే జరిగింది. సో ఇక్కడ ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదని అయితే తెలియజేయడమే జరిగిందనమాట. సో ఈసారి కూడా మనకు చాలా స్ట్రిక్ట్గానే జరిగినట్లయితే తెలుస్తుంది. సో ఎవరు కూడా వర్రీ అవ్వకండి, మీరు దాదాపు అటెంప్ట్ చేసిన వారందరినీ కూడా పాస్ చేయడానికి అయితే ప్రభుత్వం ఎల్లప్పుడైతే ప్రయత్నిస్తుందని తెలియజేయడమే జరిగిందనమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. మళ్ళీ కలుసుకుందాం రిజల్ట్స్ విడుదల చేసిన వెంటనే మీ అందరికీ కూడా ముందుగా తెలియజేస్తాను.